పిల్ల మాకు బాగా నచ్చిందండి. కట్న కానుకల్లో మాకు అంతగా పట్టింపు లేదు. మరి మంచి రోజు ఈ రోజే ఒక మాట అనుకున్నామంటే. మా పెద్ద అబ్బాయి చంద్రం కూడా వచ్చాక అదిగో మాటలోనే వచ్చాడు అన్నయ్య. ఈ అబ్బాయి అయినా మీ పెద్ద కొడుకు? అవునండి. ఇంకా నయం, రౌడీ గారి చెల్లెల్ని చేసుకుంటే బావమర్దని కూడా చూడకుండా ఏదో ఒక రోజు వేసేస్తాడు. మాటలు మర్యాదగా రానివ్వండి. ఇందాక రోడ్డు మీద మీరు నాలో ఒక రౌడీనే చూశారు. అక్కడ ఒక అన్యాయం జరుగుతుంటే చంద్రం అనవసరంగా నా మీద నింద వేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎవరో ఇవ్వలేదు బాబు. ఈ ఇంట్లో హక్కులు బాధ్యతలు మాకేం అక్కర్లేదు. పదండి పోదాం. పదరా. ఆగండి, ఒక్క నిమిషం ఆగితే వాడితో మీకు క్షమాపణ చెప్పిస్తాను. వద్దు బాబు, క్షమాపణ చెప్పించుకున్నామని రోడ్డు మీద తనినా తంతాడు. మరే భలే సంబంధం తీసుకొచ్చాడు, దిక్కుమాల సంబంధం. గారు, మీ అబ్బాయి చంద్రం గురించి ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసు. అందుకనే వేరే జిల్లా నుండి ఈ సంబంధం తీసుకొచ్చాను. కానీ దీన్ని కూడా నాశనం చేశాడు. ఇక నా వల్ల కాదు. చూడండి, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయించాలి. కానీ మీ అబ్బాయి రౌడీ అన్న ఒక నిజం మీ కుటుంబాన్నే నాశనం చేస్తుంది. సెలవు. నేనేం చేశానో తెలుసుకోకుండా అందరూ నన్ను దోషిలా చూస్తారే? ఏం చేసావా? నీ దయవల్ల దాని సంబంధాలు చెడిపోవడం కాదు, నా స్కాలర్షిప్ ఆగిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మమ్మల్ని షోకు పెడతావురా? ఎక్కడ ఉద్యోగంలో పెట్టినా అక్కడ ఏదో ఒక రభస అల్లరి చేసి నువ్వు సాధించేదేమిట్రా? అన్యాయం చేసిన వాళ్ళు లక్షణంగా ఉన్నారు, మనమే అల్లరి పనవుతున్నాం. ఊళ్ళో ఎక్కడ ఏ గొడవ జరిగినా పోలీసులు మన గొమ్మలో ఉంటున్నారా? ఎవడో ఎక్కడో దొంగ సాధమైతే నీకెందుకు? మనుషులు చంపితే నీకెందుకురా? నువ్వేమైనా లోకాన్ని ఉద్ధరించని పుట్టావా? మన కుటుంబాన్ని నాశనం చేయడానికి పుట్టావురా? నువ్వు కొడుకు అని చెప్పుకోకపోతేనే మేము సుఖంగా బ్రతికెట్టు. ఏమ్మా నువ్వు నోరు మెదపలేదే? శాపనార్థాలు పెట్టడం మర్చిపోయావా? నన్ను కన్నందుకు ఏడుస్తున్నావా? పురిట్లోనే వీడు గొంతెందుకు పిసికి పారేయలేదని బాధపడుతున్నావా? నువ్వైనా నన్ను అర్థం చేసుకో అమ్మా. అయ్యో, నేను అర్థం చేసుకునే లోపే ఈ ఇంట్లో అనర్థాలు జరిగిపోతున్నాయి బాబు.